వెనకల మనకు కనిపించే కొండ ప్రాంతము బళ్ళారి బళ్ళారి ఆర్ఎఫ్, మనకు ఆంధ్రప్రదేశ్ లిమిట్స్లో ఉన్న బళ్ళారి ఆర్ఎఫ్. అంటే బళ్ళారి ఆర్ఎఫ్ రెండు వైపులు ఉంటుంది, కర్ణాటక స్టేట్కి ఉంటుంది, మనకు ఉంటుంది. సో ఈ ఏరియాలోనే మనకు గత 15 సంవత్సరాల నుంచి డిస్ప్యూటెడ్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసి ఇక్కడ ఏమి యాక్టివిటీస్ అన్ని బంద్ చేయడం జరిగింది. ఐరన్ ఓర్ ఎక్స్ట్రాక్షన్ కానీ, ఇక్కడ ఉన్న మెటీరియల్ ఆల్రెడీ తవ్వి స్టాక్ ఉంచిన మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎవరు సిబిఐ వాళ్ళు గారు ఎవరు అనుమతి ఇవ్వలేదు. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇక్కడ అప్పుడు సీజ్ చేసింది ఎప్పుడు 2009-10 ప్రాంతంలో సిబిఐ చేసిన మెటీరియల్లో గత 2-3 రోజుల నుంచి చాలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనే కంప్లైంట్తో రావడంతో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ చూస్తే ఈ 2-3 రోజుల్లో పెద్ద 2-3 ట్రిప్స్ తక్కువ ట్రక్స్ తప్ప ఎక్కువ పోయినట్టు మెటీరియల్ ఆనవాళ్ళు కనపడడం లేదు. 3 ఏళ్ళకు మా లోకల్ స్టాఫ్ చెప్పడం ఏంటంటే 3 సంవత్సరాల కిందట తోలుకోవడం జరిగింది అని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో గత ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. ఈ కాలంలో అయితే ఎక్కువ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఏం జరగలేదని ఇక్కడ చూస్తే కూడా తెలుస్తుంది. అలాగే మా వాళ్ళు ఇక్కడ పనిచేసే కింది స్థాయి అధికారులు కూడా చెప్తున్నారు. బట్ ఎనీహౌ ఇక్కడ మెటీరియల్ యాక్చువల్గా సీజ్ చేసినప్పుడు ఫర్మ్కే హ్యాండ్ ఓవర్ చేశారా, లేకుంటే మైనింగ్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారా అని ఇంకా కొంచెం క్లారిటీ లేదు. అది వచ్చిన తర్వాత ఫర్దర్ యాక్షన్, అంటే ఫర్దర్గా ట్రాన్స్పోర్ట్ కాకుండా వాచ్ కూడా మేము కూడా పెడతాము. సో ప్రస్తుతం అయితే మెటీరియల్ కంప్లైంట్లో వచ్చిన అంత భారీగా అయితే ట్రాన్స్పోర్ట్ అయినట్టు కనిపించట్లేదు. చక్రపాణి, ఇన్ఛార్జ్ అనంతపూర్ డిఎఫ్ఓ, నేను సత్యసాయి డిఎఫ్ఓ, అనంతపూర్ డిఎఫ్ఓ గారు ట్రాన్స్ఫర్ కావడం వల్ల నీకు ఇన్ఛార్జ్లో. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.